నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జూన్ 4న వచ్చే ఫలితాలు గనక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒక్కవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇంకా హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వం అంటే రాజధాని వద్దు అని చెప్పేసి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక్కవేళ మరి వైసీపీ వస్తే ఎలా ఉండబోతుంది ఏంటి, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఏంటి, వైసీపీ ప్రభుత్వం వస్తే ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు జూన్ 4న అయితే ఫలితాలు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నాయి. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఉమ్మడి రాజధాని ఉన్న హైదరాబాద్ కాదని ఏపీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఒక్కవేళ మరి వైసీపీ ప్రభుత్వం గెలిస్తే మరి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది? సో జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో వెలువడేటువంటి ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందా ఉండదా అనేది తెలిపోబోతుంది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందా ఉండదా అనేది చాలా వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి రాజధానిని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ అడుగుతున్నారు. ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒక ప్రతిపాదన చేశారు. అలాగే కేంద్రానికి కూడా బహుశా లేఖ రాయడానికి కూడా సిద్ధపడి ఉంటారు. పంపించారో లేదో తెలియదు, కానీ లేఖ అయితే సిద్ధం చేసి పెట్టున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆయన చెప్పారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి మాటగానే భావించాలి మనం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే ఉమ్మడి రాజధానిని మరొక 5 సంవత్సరాలు కొనసాగించాలి అనేటువంటిది వాళ్ళ యొక్క స్టాండ్. వాళ్ళు ఆ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రం వద్ద ఆ ప్రతిపాదన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మేము 3 రాజధానులు ప్రకటించాము, మేము 3 రాజధానులు ప్రకటించిన తర్వాత మేము రాజధానులు కట్టుకోవాలి, కట్టుకునే దాకా మాకు టైం ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. అదే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిస్తే హైదరాబాద్ నుంచి వీలున్నంత వరకు వెళ్ళిపోవడానికి, తెగదింపులు చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ తోటి కనుక ఉమ్మడి రాజధానిగా బంధం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ బిజినెస్ పీపుల్ కానీ ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. అది తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళు ఏంటి, అన్ని రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, జాతీయ సంపద పెరగాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో కాబట్టి ఉమ్మడి రాజధాని ఉంటే ఇప్పటికీ కూడా తమకు రైట్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు హైదరాబాద్లోనే ఉంటున్నారు. కాబట్టి అక్కడ రెవెన్యూ తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఆ రెవెన్యూ తగ్గిపోతుంది, తెలంగాణకి రెవెన్యూ పెరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే కనుక రెవెన్యూ గణనీయంగా పెరిగింది తెలంగాణకి, కానీ ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి పెరగలేదు. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడం. ఉమ్మడి రాజధానిగా తీసేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన రాజధానిని ఏర్పాటు చేస్తే ఇమీడియట్గా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యా సంస్థలు అన్నీ అక్కడికి తరలి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిన వెంటనే అమరావతిని ప్రాజెక్ట్ని చేపట్టాడు. అమరావతి ప్రాజెక్టు చేపట్టిన కారణంగానే అక్కడ ఒక హైప్ వచ్చింది. సుమారుగా 15 లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి దాదాపుగా 10-15 కోట్లకు కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రీసెంట్గా ఎస్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా, ఎస్బీఐ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది బిజినెస్ పరంగా. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రంలో వాళ్ళు అప్పులు అడిగితే ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక అవగాహనకు వస్తుంది ఎస్బీఐ కూడా. సో ఎస్బీఐ రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం కూడా 2029 నాటికి అమరావతి ప్రాజెక్టు ఉన్నట్టయితే 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను కూడగట్టుకునేది ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. కానీ ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది. దాంతో 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. అందుకే ఇప్పుడు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు జూన్ 4వ తారీఖున మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్గా చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే అమరావతి ప్రాజెక్ట్. ఈ అమరావతి ప్రాజెక్టు డెవలప్ అయ్యే కొద్దీ మొత్తం అక్కడికి పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులు అందరూ కూడా అక్కడికి వస్తారు. తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అక్కడ రెవెన్యూ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరుగుతుంది, ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది, అంతర్జాతీయంగా ఒక గుర్తింపు వస్తుంది అమరావతికి. ఇవన్నీ కూడా జరుగుతాయి. అది ఎప్పుడు
హైదరాబాద్ తోటి తెగదెంపులు చేసుకోవాలి పూర్తిగా. తెగదెంపులు చేసుకుని మా రాష్ట్రానికి మేము వెళ్ళిపోతాం, మా రాజధానిని మేము నిర్మించుకుంటాం, మా రాజధానిని మేము డెవలప్ చేసుకుంటాం అని చెప్పి అన్నప్పుడు, అందుకే చంద్రబాబు నాయుడు 2016లోనే ఇమీడియట్గా వెళ్ళిపోయారు అక్కడ. ఇక్కడ 10 సంవత్సరాల పాటు టైం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి ఇమీడియట్గా అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారంటే, ఇక్కడ కనుక ఉంటే రెవెన్యూ మొత్తం తెలంగాణకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తగ్గిపోతుంది. ఆ రోజున ధైర్యం చేసి ఆయన అక్కడికి వెళ్ళబట్టి ఏమీ లేకపోయినా కానీ ఆయన బస్సులో నుంచే పరిపాలన చేశారు కొన్ని రోజులు. అయినా ఆ డేర్షిప్ తీసుకోబట్టే ఇవాళకైనా కొద్ది గొప్ప రెవెన్యూ పెరిగింది. ఆయన కనుక ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ ఉంటే, ఇక్కడ సచివాలయం ఉంది ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ అసెంబ్లీ ఉంది, ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తూ ఉంటే రెవెన్యూ మొత్తం ఇక్కడే ఉండేది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండేవాళ్ళు, మంత్రులు ఇక్కడే ఉండేవాళ్ళు, ప్రజలు ఇక్కడే ఉండేవాళ్ళు, రాకపోకలు ఇక్కడ జరిగేవి. తత్ఫలితంగా తెలంగాణ రెవెన్యూ ఇంకా పెరిగి ఉండేది. అందుకే ఆంధ్ర రెవెన్యూ పెంచాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన చేశారు. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు జూన్ 2వ తారీఖు తోటి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది పోతుంది చట్ట ప్రకారం అయితే. కానీ దాన్ని కంటిన్యూ చేయాలి మరొక 5 సంవత్సరాల పాటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల, వాటికి వాల్యూ తగ్గిపోతుందేమో అనేటువంటి ఒక ఆందోళనతోటి వాళ్ళు అలాంటి ప్రతిపాదన చేస్తున్నారు. కానీ విశాల దృక్పథంతో చంద్రబాబు నాయుడు అన్ని రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఖచ్చితంగా అక్కడ అమరావతి నిర్మాణం వేగంగా జరగాలని భావిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, హైదరాబాద్ తోటి వీలున్నంత వరకు తెగదెంపులు చేసుకోవాలని. అయితే ఇక్కడ తెగదెంపులు చేసుకోవాలంటే 9-10 షెడ్యూల్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా మాకు పరిష్కరించి మమ్మల్ని పంపించేయండి అని చెప్పి ఆయన అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి కాగానే 9-10 షెడ్యూల్లో సుమారుగా 2 లక్షల కోట్ల విలువైనటువంటి సంపద ఆంధ్రప్రదేశ్ది తెలంగాణలో ఉంది. ఈ ఆస్తుల పంపకాలన్నీ అయిపోతే మాకు ఇచ్చేసేయండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పి డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ని కావాలి అని చెప్పి ఎవ్వరూ అడిగే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అడగదు. కారణం ఏంటంటే ఇది రీజన్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతుందంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆస్తులు పెంచుకోవడానికి, ఆస్తుల విలువ తగ్గిపోతుందేమో ఒకవేళ ఇక్కడి నుంచి విడిపోతే అనేటువంటి వాళ్ళకు ఆలోచన ఉండవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ వైపు అసలు చూడరు. అమరావతి ప్రాజెక్టు డెవలప్ ఎంత అవుతుందో అంత వేగంగా హైదరాబాద్ నుంచి కూడా ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ డెవలప్ అవుతున్నటువంటి రాజధాని, డెవలప్ అయినటువంటి రాజధానిలో ఏం సంపాదించలేరు పారిశ్రామికవేత్తలు. డబ్బులు ఎక్కడ మిగిలితే అక్కడికి వెళ్తారు పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ. అక్కడ డెవలప్ అవుతున్నటువంటి రాజధాని కాబట్టి అక్కడికి పొలోమని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది జరగాలంటే హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా వేకట్ చేయాలి. ఇది వేకట్ చేయాలంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు 9-10 షెడ్యూల్లో ఉన్నట్టు ఆస్తులు పంచి ఇచ్చేసేయాలి ఇమీడియట్గా తెలంగాణ ప్రభుత్వం. అది కనుక పంచితే ఆ పంచిన రోజు హైదరాబాద్ని వదిలిపెట్టి వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే హైదరాబాద్ని వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు. ఉమ్మడి రాజధాని కేంద్రమే కంటిన్యూ చేస్తుంది అడిగినా అడగకపోయినా, ఎందుకంటే ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి కాబట్టి. ఉమ్మడి ఆస్తులు పంచాయతీ తెగేంత వరకు హైదరాబాద్ పంచాయతీ తెగదు. కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అంటే పంచి ఇవ్వాలా లేదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. పంచి ఇవ్వకపోతే హైదరాబాద్ లో ఉమ్మడి రాజధాని కొనసాగుతుంది. పంచిచ్చే అవకాశం ఉందంటారు. పంచి ఇవ్వాలి, దాని చట్టంలో పెట్టారు కదా, చట్టంలో ఉంది కదా. 10 సంవత్సరాల వరకు అయితే హైదరాబాద్ అయితే ఉమ్మడి రాజధాని, దాని తర్వాత 10 సంవత్సరాల లోపల ఈ కూడా పంచి ఇవ్వాలి కదా. 10 సంవత్సరాల లోపల ఈ 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు పంచి ఇవ్వాలి. పంచి ఇవ్వకపోతే హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు అది పంచి ఇచ్చిన రోజే హైదరాబాద్ హైదరాబాద్ రాజధాని సింగిల్గా అవుతుంది తెలంగాణకి. అది పంచి ఉన్నంతకాలం ఇది ఇలానే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా. సో కాబట్టి వీటింటికి ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఈ ఇంటర్లింక్ను తెంపాలి అంటే తెలంగాణనే ముందుకు రావాలి. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు వెళ్ళిపోతారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఆస్తులు పంచేయకుండా మేము ఉమ్మడి రాజధానికి మేము ఎలా తీసేస్తాం, దాన్ని అలానే కంటిన్యూ చేయాలి అంటారు. లేదు ఇవన్నీ కాదు, మీ ఇద్దరు తనుకున్నారు కాబట్టి దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.